మనం బాధలో ఉన్నప్పుడు దేవుణ్ణే తలుచుకుంటాం. మనం సుఖంలో ఉన్నప్పుడు దేవుడా నువ్వు నా పైన కరుణించావు అని చెప్తాం. అదే మనకి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దేవుడా నన్ను కాపాడు అని చెప్తాం. బట్ ఎవరి దేవుడు? ఎక్కడుంటారు? ఎలా వెతకాలి వీళ్ళని? చాప్టర్ 4 శ్లోక్ నెంబర్ 6లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, నీలాగే దేవుడు ఈ లోకంలో చాలా సార్లు పుడుతూ ఉంటారు, చాలా రూపంలో పుడుతూ ఉంటారు. బట్ నీలాగా వాళ్ళకి మెటీరియలిస్టిక్ బౌండేజ్ అంటే మెటీరియలిస్టిక్ బెరియర్స్ ఉండవు. వాళ్ళు మెటీరియల్ పైన ఆధారపడరు. అలాగే డివైన్ పవర్ వల్ల, యోగ మాయ వల్ల దేవుడు ప్రతిసారి ఈ లోకంలో ఏదో ఒక రూపంలో మనిషి అయినా జంతువు అయినా ఈవెన్ ఒక గాలిలాగైనా వస్తూ ఉంటారు. దీనికి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు నరసింహ స్వామి స్టోరీ తెలిసే ఉంటది. హిరణ్యకశ్యప్ అనే ఒక మనిషి ఉండేవాడు. వాళ్ళకి విష్ణు భగవాన్తో పడదు, అస్సలు నచ్చరు. బట్ ఆ హిరణ్యకశ్యప్ కి ఒక కొడుకు పుడతారు, ప్రహ్లాద్ అని. ఆ ప్రహ్లాద్ కి విష్ణు భగవాన్ అంటే చాలా భక్తి. అది చూసి హిరణ్యకశ్యప్ తట్టుకోలేడు. వాళ్ళ కొడుకు ప్రహ్లాద్ని చంపబోతారు. బట్ అదే టైంలో ప్రహ్లాద్ శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో విష్ణుదేవుడిని పిలుస్తారు. ఆ టైంలో ఒక స్తంభం నుంచి, ఒక పిల్లర్ నుంచి విష్ణుదేవుడు నరసింహస్వామి రూపంలో వచ్చి హిరణ్యకశ్యప్ని చంపేస్తారు. మళ్ళీ ధర్మంని స్థాపిస్తారు, ప్రహ్లాద్ని కాపాడతారు. ఈ లోకంలో దేవుడు ప్రతి చోటు ఉన్నారు, ప్రతి వస్తువులో ఉన్నారు, ప్రతి మనిషిలో, ప్రతి జంతువులో ఉన్నారు. మీరు శ్రద్ధతో, ప్రేమతో పిలిస్తే దేవుడు వస్తారు. अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्मया यया